ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం జనసేన నుంచి ఈసారి బరిలో పచ్చమట్ల ధర్మరాజు ఉండబోతున్నారు. అయితే టీడీపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో టికెట్ ఎవరికి ఇస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం దాని మీద మనతో మాట్లాడడానికి ధర్మరాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. సార్ చెప్పండి, ముందుగా అసలు నియోజకవర్గంలో జనసేన పరిస్థితి ఎట్లా ఉంది? ఈ నియోజకవర్గంలో జనసేన ఇప్పుడే కాదు, గత పీఆర్పీ టైంలో కూడా అత్యధిక ఓట్లు వచ్చినాయి ఇక్కడ. అలాగే ఇక్కడ ఈరోజు కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ నెగ్గగలిగే సత్తా ఉంది. అత్యధిక మెజార్టీతో కూడా జనసేన పార్టీ నెగ్గుతుంది. అలాగే మా అధ్యక్షుల నిర్ణయం మేరకు జనసేన తెలుగుదేశం పొత్తులో ఇక్కడ ఎవరికి నిర్ణయించినా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మీకు చెప్తున్నాను. మీరు మొదటి నుంచి కూడా జనంలో జనసేన కార్యక్రమంలో ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. నియోజకవర్గం ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు? మేము చాలా గ్రామాల వరకు ఇక్కడ ప్రతి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, తాగడానికి మంచినీళ్ళు ఇప్పించాలని చెప్తున్నారు. అలాగే రోడ్ల వ్యవస్థ ఒకటి చాలా దారుణంగా ఉంది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఎక్కడా కూడా సరిగ్గా లేదు. ఎక్కడా కూడా వీళ్ళు మౌలిక వసతులు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ చేపడతలేదు. ముఖ్యంగా అందరికీ కూడా కావాల్సింది తాగడానికి మంచినీళ్ళు. టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకుంది. అసలు ఈ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తు ఎట్లా ఉండబోతుంది? ఈ నియోజకవర్గంలో జనసేనకు కానీ టీడీపీకి కానీ ఇచ్చిన ఎవరికి ఉన్నా కానీ అత్యధిక మెజార్టీతో నెగ్గించడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడైతే మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారో అప్పటి నుంచి కూడా మేమందరం కలిసి ఈ వైఎస్ఆర్సీపీని ఓడించడానికి జనసేన తెలుగుదేశం పార్టీ రెడీగా ఉన్నారు. అంటే మీరు పొత్తు బాగుందని చెప్తున్నారు, కానీ వైసీపీ టీడీపీ జనసేన పొత్తు కుదిరింది కానీ క్షేత్రస్థాయిలో అది పని చేయట్లేదు, ఎవరికి వాళ్ళు యమునా తీరన్న విధంగా ఉన్నారని చెప్పి వైసీపీ చెప్తుంది. మీరేం చెప్తారు? ఎప్పుడైనా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, అంతే తప్ప వాళ్ళ అధికారంలో ఉండి పక్క పార్టీలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా పొత్తు పెట్టుకుంటున్నారు ఏంటి అని ప్రజాధనంతో వాళ్ళు సభలను ఏర్పాటు చేసుకుని అక్కడికి వచ్చి ప్రజలకు ఏం చేస్తాం అనేదే తప్ప అది చెప్పటం మానేసి ఎదర పార్టీలు ఏం చేస్తున్నాయి, ఎదర పార్టీల వల్ల ఏంటి అనే మాట్లాడే దుస్థితికి ఇలాంటి ప్రభుత్వం ఉండటం మన దురదృష్టకరం. ఎట్టి పరిస్థితుల్లోని ఈ వైఎస్ఆర్సీపీకి విముక్తి కల్పించి వీళ్ళు పారిపోవడానికి సిద్ధంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఉంగుటూరు నియోజకవర్గం గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. టికెట్ ఖచ్చితంగా జనసేనకే వస్తుందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. అది పవన్ కళ్యాణ్ నుంచి అలాంటి హామీ ఇంకేమైనా వచ్చిందా? మనకి ఇక్కడ జనసేన అయినా తెలుగుదేశం అయినా అక్కడ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయానికి జనసేన అయినా తెలుగుదేశం అయినా కట్టుబడి ఉంటుంది. మీ అందరం కూడా ఈ వైసీపీని ఓడించడానికి మీ అందరం సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఖచ్చితంగా టికెట్ కనుక జనసేన కాకుండా టీడీపీకి ఇస్తే ఏంటి పరిస్థితి? జనసేనకి ఇచ్చినా టీడీపీకి ఇచ్చినా ఇదే ఉత్సాహంతో మీ అందరం కూడా జన సైనికులు జనసేన నాయకులు అలాగే తెలుగుదేశం అందరం కూడా కలిసి మెలిసి మేము వైఎస్ఆర్సీపీని విముక్తి ఉంగుటూరుగా మేము తీర్చిదిద్దడానికి రెడీగా ఉన్నాం. మొత్తంగా చెప్పండి, నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్ళబోతోంది, కానీ అది ఎక్కడా పనిచేయట్లేదనే విమర్శలు వస్తున్నది. ఈ సందర్భంలో మీ నియోజకవర్గ ప్రజలకు మీ కేడర్ కానీ ఏం చెప్తారు? మేము అందరం కూడా ఇప్పటికే బోల్డ్ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ప్రతి గ్రామంలో కూడా టీడీపీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళందరూ చర్చించుకుని ఏ కార్యక్రమం అయినా ఎదరికి తీసుకెళ్ళటం జరిగింది. ఇలాంటి పొరపచ్చాలు లేకుండా జనసేన టీడీపీ మొత్తం కలిసిమెలిసి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మొత్తంగా ధర్మరాజు చెప్తున్నారు. అయితే వైసీపీ చేస్తున్న వ్యవస్థలను అన్నీ కూడా కట్టుకథలు. టీడీపీ జనసేన కలిసే ముందుకు వెళ్తున్నాయి. వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అయితే ఏర్పడుతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ధర్మరాజు చెప్తున్న పరిస్థితి. చంటితో మనీ RTV ఉంగుటూరు నియోజకవర్గం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.